పచ్చ ఆవకాయ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు ఏంటి చెప్పేసేయండి ముందు. మామిడికాయ, పచ్చ ఆవాలతో చేసిన కారపొడి, కొంచెం ఆవపిండి, ఇంగువ, కారము, ఉప్పు, నూనె, పసుపు. ఓకే, సో పచ్చ ఆవకాయ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు చూసాం కదా, మరి తయారీ విధానం. ఒక డిష్ షర్ట్. ఓకే, బౌల్. అసలు ఏంటండి ఈ పచ్చ అంటే ఏంటండి? అంటే ఇది గోదావరి జిల్లా వాళ్ళకి స్పెషల్గా అక్కడ దొరుకుతుంది. దానికి వాళ్ళు కారము, పచ్చ ఆవాలని దొరుకుతాయి అన్నమాట. దాంతో తయారు చేసినటువంటి కారము. మామూలు ఆవాలు, పచ్చి ఆవాలు ఏంటండి తేడా? ఆవాల్లో కూడా 2-3 రకాలు ఉంటాయి. తెల్ల ఆవాలు, మామూలుగా రెగ్యులర్గా మనం వాడుకునే ఆవాలు, అలాగే పసుపు రంగులో ఉండే ఆవాలు, అలాగే కారం కూడా ఇగో మామూలు కారం ఎర్రగా ఉంటుంది. ఈ కారం మనకి కొంచెం పసుపు రంగు కలిసి ఉంది, కానీ టేస్ట్ మాత్రం కారం టేస్టే ఉంటుంది. మీకు ఒకసారి టేస్ట్ చేస్తారా? చూడండి. కాస్త పసుపు కారం టేస్ట్ ఉంది. ఓకే, ఇది మామిడికాయ ముక్కల్ని కట్ చేసుకుని ఉప్పు కొంచెం పసుపు వేసాను ఇప్పుడు. ఓకే, అంటే ఇప్పుడే కట్ చేశారు? ఇప్పుడే కట్ చేశాను. పసుపు వేసాను, ఉప్పు వేసాను. ఇట్లా నీళ్లు కనుక మామిడికాయలోంచి వస్తే దీన్ని ఊట అంటారనమాట. ఊట. సో దీనికి తగ్గట్టుగా మనం కారం. ఎంత కారం వేస్తున్నామండి? ఇప్పుడు మనం మీరు టేస్ట్ చేశారు కదా, కారం ఎక్కువగా ఉంది కాబట్టి కొంచెమే వేసుకుందాం. సో ఈ మామిడికాయలు ఎంత క్వాంటిటీ తీసుకున్నారు? ఒకటే క్వాంటిటీ, ఒక కాయ 200 grams ఉండొచ్చు. ఓకే, యావరేజ్ గా మనకి ఒక పెద్ద కాయ. అంటే ఈ సైజ్, ఈ మోస్తరు కాయలు ఒకటి చాలు. దానికి ఎంత క్వాంటిటీలో మనం పచ్చ కారం వేసాం? ఒక గరిట. టేబుల్ స్పూన్ కాదు, గరిట. బిలో 100 grams అన్నమాట. సో ఎక్కువైతే కూడా మళ్ళీ మీరు కారం తినడానికి కొంచెం ఈ నార్మల్ కారం ఈ కారం తేడా ఏంటండి? మామూలు కారం మనకి అన్నిట్లో వాడుకుంటాం కదా వంటల్లో. ఇందులో ఈ కేవలం ఈ పచ్చడికి మాత్రమే వాడతాం తప్పితే దీన్ని మళ్ళీ ఇంకా మనం వంటల్లో వాడుకునే అవకాశాలు తక్కువ అన్నమాట. పచ్చడి కోసం స్పెషల్. ఇది గోదావరి జిల్లాలోనే దొరుకుతుంది. కారము 1200 రూపాయల నుంచి 1500 రూపాయలు ఉంటుంది 1 కిలో. మన మామూలు కారం కంటే దీని రేటు 3 ఇంతలు ఎక్కువ అనమాట. సో మాటల్లో ఇంకోటి ఏదో వేసారు ఇంగ్రీడియంట్, అదేంటి? పచ్చ ఆవాల పొడి. అన్ని, అందుకే పచ్చ ఆవకాయని పెట్టారు. పచ్చ ఆవకాయని పెట్టారనమాట. పచ్చ ఆవాల పొడి తేడా ఏంటంటే మామూలు ఆవాలు, పచ్చ ఆవాలు. మనము మామూలుగా దొడ్డ ఆవాలు, సన్న ఆవాలు కూడా మనకి కొంచెం బ్లాక్ కలర్ కానీ లేకపోతే కొంచెం గ్రే కలర్ మిక్సింగ్ బ్లాక్ లో ఉంటుంది. ఇవి పసుపు రంగులోనే ఉంటాయి అనమాట. పసుపు రంగులోనే ఉంటాయి. ఇది కూడా అక్కడ కాస్ట్ ఎక్కువ, అవైలబిలిటీ తక్కువ ఉంటుంది. ఇది కూడా 1000 రూపీస్ కేజీ. ఇది కేవలం కొంచెం మంది పూజలు అవి చేసే వాళ్ళు ఉపయోగించుకుంటారు, కానీ తీసుకుంటే ఆరోగ్యకరానికి మంచిది. ఓకే, పచ్చి ఆవాలు కూడా వేసేసారు. పచ్చి ఆవాల పిండి. ఓకే, సో ఎంత క్వాంటిటీ వేసారు మనం ఆవాల పిండి? పచ్చి ఆవాల పిండి ఒక 50 grams లోపలే. ఓకే, ఈ ముక్కలకి మనకి కలుపుకుంటే తెలిసిపోతుంది. ఇందాక మనం ఊట అనుకున్నాము, ఇప్పుడు చూడండి కారం పసుపు అన్ని వేసిన తర్వాత అసలు వాటర్ అనేది కొంచెం కూడా లేదనమాట. మొత్తం ఊట తీసేసుకుంది. ఊటని అది మొత్తం అంటే ఊరిందే ఊరగాయ, అందుకే ఊరగాయ అంటారనమాట. ఓకే, ఇగో ఇప్పుడు దీనికి మనం ఆయిల్ కలుపుకుందాము. దీనికి కొంతమంది ఏమో ఆయిల్ కాచి పోసుకుంటారు. నేను నువ్వుపప్పు నూనె తీసుకున్నాను. నువ్వుపప్పు నూనె ఆరోగ్యానికి మంచిది కాబట్టి దాన్ని తీసుకున్నాను. నేను ప్రస్తుతానికి దీన్ని పచ్చిదే కలుపుతున్నాను. మిగతా వాళ్ళు కొంతమంది కాచి తాలింపు గింజలు అవి కూడా వేసుకోవచ్చు మన ఇష్టాన్ని బట్టి, కానీ ప్రతి దాంట్లోనూ తాలింపులు వేసుకోవడం అంత పెద్ద అవసరం లేని విషయం అని నేను కొన్నిట్లో అవాయిడ్ చేస్తాను అనమాట. తాలింపు లేకుంటే కొంతమందికి అది పచ్చి వాసన వస్తుంది, అట్లా ఏమీ ఉండదు. నేను మీకు చూపిస్తాను. అంటే కొంచెం ఒక రకంగా తాలింపు డెకరేషన్ కి కూడా చెప్పచ్చు అనమాట. ఆల్రెడీ దీనికి చాలా డెకరేషన్ ఉంది, కలర్ చూస్తే తెలుస్తుంది మీకు. ఓకే, చాలా కలర్ఫుల్ గా ఉంది ఇది చూస్తుంటే. అదే నేను మామూలుగా జనరల్గా అయితే చేతితో కలుపుతాను, కానీ ఈ రోజు ఇది కొంచెం కారం ఎక్కువ ఉంటుంది కాబట్టి చేయి మంట పుడుతుందని చేతితో కలపట్లేదండి. సో ఎంత వేస్తున్నారండి నూనె? ఒక 150 grams వరకు వేస్తాను. ముందు కొంచెం వేసి చూసి అంతగా అవసరమైతే మళ్ళీ మనం వేసుకుందాం. ఓకే, 150 grams. సో ఇప్పుడు టేస్ట్ ఏమో డిఫరెంట్ గా ఉంటుంది నార్మల్ కారం తోటి, నార్మల్ ఆవాలతోటి పెట్టిన. అంటే మనకి అది అలవాటు అయిపోయింది కాబట్టి కొంచెం డిఫరెంట్గా ఫస్ట్ అనిపిస్తుంది, బట్ ఒకసారి ఇది టేస్ట్ చేసిన తర్వాత
దేనికి అదే ప్రజెంటేషన్ కదా మనకి, దేని రుచి దానికే ఉంటుందన్నమాట. కాబట్టి మనం ఇది ఇప్పుడు ఈ ఊటలో మనకి ఇందాకేమో డ్రైగా ఉంది, ఇప్పుడు కొంచెం మనం నూనె పోసిన తర్వాత మళ్ళీ యాస్టీస్గా కొంత దానిలో ఉన్న వాటర్ అంతా మామిడికాయ ముక్కల్లోకి వచ్చేస్తుంది. ముందు మనము నూనె వేసేస్తే మామిడికాయలు మెత్తబడిపోతాయి, 1 సంవత్సర కాలం ఉండవన్నమాట. అందుకని ముందు ఉప్పులో మాత్రమే ముక్కల్ని ఉప్పు పసుపు పట్టించి పెట్టుకుంటే ఇది మీకు ఒక 1 year కాదు 2 years అయినా అలాగే ఉంటుంది. నూనె పోస్తే త్వరగా పాడవుతాయి, ఉప్పుతో నూనెలో నానబెడితే ముక్కలు మెత్తబడిపోతాయి. అలా కాకుండా మనం ముక్కల్ని ఉప్పు పసుపు వేసి ఇమీడియట్గా, అంటే పసుపు ఎందుకు వేస్తామంటే యాంటీబయాటిక్, ఒకవేళ దాంట్లో ఏదైనా చిన్న ఇవి ఉన్నా కూడా ఏమి కాకుండా మన ఆరోగ్యానికి మంచిగా ఉండేటట్టు యాంటీబయాటిక్ కాబట్టి బాగా బ్యాక్టీరియాని ఇచ్చేస్తుంది. సో మామిడికాయ ముక్కల్లో ఉన్న ఉప్పు పసుపు ముందు పట్టిస్తే మామిడికాయ ముక్కలు కూడా నలుపు రంగుకు రాకుండా ఉంటాయి అన్నమాట. ఓకే అండి ఉషా అన్నపూర్ణ గారు, నెక్స్ట్ స్టెప్ ఏంటి మరి? నెక్స్ట్ స్టెప్లో కొద్దిగా ఇంగు పొడి లైట్గా. ఇంగువ ఇది నార్మల్ ఇంగువేనా లేకుంటే పచ్చడి ఇంగువ? స్పెషల్గా అంటే కమ్మదనము ప్లస్ ఇందులో మనం ఆవపిండి వేసాము, దానికి గ్యాస్ ఫామ్ అవుతుంది, కడుపు నొప్పి వచ్చిందని కొంతమంది, వేడి చేస్తుందని కొంతమంది, రకరకాల కారణాలు చెప్తారు. సో ఇందులో ఆవపిండి ఎక్కువ కారంలో కూడా ఉన్నది, వేడికి మనకి మళ్ళీ హీట్ చేస్తే ప్రాబ్లమ్స్ వస్తాయి కాబట్టి ఇంగువ వేస్తే డైజెషన్ సిస్టమ్ బాగుంటుంది. అందులో పచ్చడి ఇంగు చాలా కమ్మటి వాసన ఉంటుంది. సో చాలా మంది ఏదో తాలింపు వేసేటప్పుడు అందులో ఇంగు వేసేస్తుంటారు, డైరెక్ట్ వేసేస్తున్నారు. మరి వేయచ్చు, తాలింపులోనే వేయాలని ఏం లేదు, ఇట్లా కూడా మనం వేసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు దీనికి కావాలి అంటే మీరు కోరుకున్నట్టుగా కావాలి అనుకుంటే అందరిలాగా చేద్దామంటే మనం తాలింపు గింజలు కూడా నేను రెడీగానే పెట్టాను, తాలింపు కూడా వేద్దాము. లేదు అంటే మనం స్పెషల్గా ఉండాలి కదా, సో మనం ఇంతవరకు క్లోజ్ చేద్దాం. ఓకేనా, కంప్లీట్ అయింది. ఇంకా కొంచెం నూనె యాడ్ చేసుకుంటే బాగుంటుంది అనిపించింది. సో ఊరగాయలో కొద్దిగా నూనె ఉంటేనే నూనె ఉంటేనే దానికి టేస్ట్ కొంచెం బాగా అనిపిస్తుంది. అంటే ఇది అందులో నువ్వు పప్పు నూనె కాబట్టి మనం దీనికి మళ్ళీ పచ్చడికి నెయ్యి వేసుకోవడం అలాంటివన్నీ చేయక్కర్లేదు అనమాట. అసలు ఇది అన్నం వేడివేడి అన్నంలో ఇది పెట్టుకోగానే ఇంకా దీనికి ఇంకేం కాంబినేషన్ అవసరం ఉండదు, ఇది ఇలాగే డైరెక్ట్గా తినొచ్చు. కొంచెం కలర్ పిల్లలకి అట్రాక్ట్ చేయాలంటే కావాలంటే ఇంకా కొద్దిగా ఇలాగా కొద్దిగా కారం, లిటిల్ బిట్, కానీ నార్మల్ కారం వేసేస్తే మళ్ళీ నార్మల్ అయిపోతుంది కాబట్టి వద్దు. ఇలాగే ఇది ఊరిందంటే ఇందులో ఉన్న ఆయిల్ అంతా కూడా బయటకు వస్తుంది. ఓకే, డిష్ అవుట్ చేద్దామా? డిష్ అవుట్ చేసేద్దాం. ఊరగాయ ఊరించే ఊరగాయ, ఊరగాయ ఊరించే ఊరగాయ. అసలు ఊరగాయ అంటేనే మామిడికాయ. ఇది మనకి చాలా మంది ఎండాకాలంలో మామిడికాయలు తింటే వేడి చేస్తుంది అంటారు, కానీ ఉష్ణేన శీతలం అంటారు. అంటే ++=-. సో మనకి దాంట్లోంచి కూడా ఎటువంటి హెల్త్ ఇష్యూస్ ఉండవన్నమాట. కంప్లీట్ అయింది. సో ఇది ఏమైనా ఊరాలంటారా లేకుంటే ఇలానే ఉంచాలా? ఏం అవసరం లేదు, ఆల్రెడీ ఒక ½ an hour బిఫోర్ మామిడికాయ ముక్కల్లో ఉప్పు పసుపు వేసి పెట్టుకున్నాం కదా మనం. సో కాబట్టి మెత్తగా అయిపోయింది కదా ముక్కలు, ఇప్పుడు డైరెక్ట్గా మీరు తీసుకోవచ్చు. ఓకే, పచ్చి ఆవకాయని టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్పండి. పచ్చ ఆవకాయ రెడీ అయిపోయింది. పచ్చ ఆవకాయ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: మామిడి ముక్కలు, పచ్చ కారం, పచ్చ ఆవపిండి, ఇంగువ, కారం, ఉప్పు, నూనె, పసుపు. పచ్చ ఆవకాయ తయారీ విధానం: ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో కట్ చేసి ఉప్పు పసుపు వేసి మాగబెట్టిన మామిడి ముక్కలు, ఒక గరిటె పచ్చకారం, పచ్చ ఆవాల పొడి వేసి బాగా కలిసాక సరిపడ నూనె పోసి కలిపి బాగా కలిసాక కొద్దిగా ఇంగువ వేసి కలిపి కొద్దిగా కారం వేసి కలిపి ఆవకాయ మాగాక సర్వ్ చేసుకుంటే రుచికరమైన పచ్చ ఆవకాయ రెడీ.